the vision of Honorable Prime Minister of India, Dr. Narendra Modi, that is Viksit Bharat by 2047. And India should become self-reliant country without importing any technology or products from any other neighboring countries in the world. So, ఇది నెరవేరాలంటే ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, స్టార్టప్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈ కల్చర్ స్కూల్ లెవెల్లోనే స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంలో పర్టికులర్లీ ఇన్వాల్వింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ లాంచ్డ్ బై ది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ బేసికలీ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఏఐసిటి ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేషన్ సెల్ ఆల్రెడీ లాంచ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్స్. అలాంటి కౌన్సిల్స్ స్కూల్ లెవెల్లో నుంచి కూడా స్టార్ట్ చేసి స్కూల్ లెవెల్లోనే పిల్లల్లో ఇన్నోవేటివ్ థింకింగ్ అలవాటు చేసి ఆ అలవాటు ద్వారా స్కూల్ లెవెల్లోనే చిన్న చిన్న ప్రాజెక్టులు సైన్సు, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇన్నోవేటివ్గా చేయించి ఆ ఇన్నోవేషన్ అనే కల్చర్ స్టూడెంట్స్ మైండ్స్లో బ్రీడ్ చేస్తే ఫర్దర్ ఎడ్యుకేషన్లోకి వచ్చేటప్పటికి ఆ బ్రీడ్ చేయడం వల్ల వాళ్ళు ఇద్దరు ఇంజనీరింగ్లో రానివ్వండి, ఆ సైన్స్ డిగ్రీస్ చేయనివ్వండి, ఆ కామర్స్ డిగ్రీస్ చేయనివ్వండి, అక్కడికి వచ్చేటప్పటికి ఆ వేసినటువంటి విత్తనం ఫర్దర్గా ఒక మొక్కలాగా తర్వాత మాన్లాగా అయ్యి అది కొత్త స్టార్టప్స్కి, కొత్త ఇండస్ట్రీస్కి దారితీసే విధంగా ఉంటే ఆటోమేటికల్గా ఈ నెక్స్ట్ 25 yearsలో భారతదేశంలో మన ప్రొడక్ట్స్, మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మన ఇన్నోవేషన్ ద్వారా మనే ఉత్పత్తి చేసుకుని ఇతర దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే దిశగా కనుక వెళ్ళగలిగితే ఈ యొక్క పథకాల ద్వారా కానీ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ తప్పకుండా మనం 2047కి వికసిత భారత్ ఆసియాన్ని సాధించగలుగుదామనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ లాంచ్ చేసిందండి. ఈ 2 రోజులు అంటే రేపు, ఎల్లుండి ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ మా కొలీగ్ డీన్ బిజినెస్ డెవలప్మెంట్ హూ ఇస్ ద కోఆర్డినేటర్ ఆఫ్ దిస్ 2-day ప్రోగ్రామ్. AICT tarapuna we got the fund of 18 lakhs for the conduction of we got the fund almost near to 18 lakhs amount for the conduction of 2-day capacity building workshop on innovation design entrepreneurship for district education officers. So this is the program is not only for our AP they are conducting for the all over India. Under 3 phases they are conducting. Phase 1 already completed 30th, 31st of October, and phase 2 6th and 7th of November, and phase 3 now 13 states including Andhra Pradesh we are conducting. But this is the main purpose is one is related to student councils, that is student council cell they want to establish in all the schools of the throughout India. So that is the participants మొత్తం 70 మంది, total 70 members all over all the district of Andhra Pradesh are coming. So already వాళ్ళకి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసాము, హోటల్స్ కానీ వాళ్ళు ఉండటానికి వాళ్ళ ఎమ్యూనిటీస్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ వి అరేంజ్డ్. అండ్ all they are not students, all are district educational officers. Their districts 26 DEOs are coming, and the same 26 DIET principals are coming. And DIET is nothing but a district institute of education and training principals. 26 members DIET principals, 26 members DEOs, and other members are SCRT, that is the State Council of Educational Research and Training members are also attending. This is totally the people who are handling the higher officials who are handling the schools of their districts. So they are attending 70 members. ఈ 70 మెంబర్స్కి మనం లెక్చర్స్తో పాటు యాక్టివిటీ బేస్డ్ అంటే హ్యాండ్స్ ఆన్తో కూడా వాళ్ళతో వర్క్ చేయించబోతున్నారు. దట్ ఈస్ ఆన్ డిజైన్ థింకింగ్, కేస్ స్టడీస్, అంటే ఎలాంటి స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే అసలు డిజైన్ థింకింగ్ అంటే ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, స్కూల్ లెవెల్లో స్టూడెంట్స్ స్టార్ట్అప్ ఎలా స్టార్ట్ చేయాలి, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ఐడియా, డిజైన్ థింకింగ్, దెన్ స్టార్ట్అప్. వీటికి ట్రైనింగ్ ముందు స్కూల్ హైర్ అథారిటీస్కి ఇస్తే వాళ్ళ స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. దెన్ ఫర్దర్ ఆ స్కూల్స్ పిల్లలతో చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ పర్టికులర్
టోటల్ 6 మెంబర్స్ రిసోర్స్ పర్సన్స్ వస్తున్నారు. ఇద్దరు ఏఐసిటి అఫీషియల్స్, 2 members ఫ్రమ్ ఏఐసిటి అఫీషియల్స్ అండ్ 2 members ఫ్రమ్ Vadvani Foundation Group. And the other 2 are from our university. We are inviting. One is Vadda Srinivas Nagar IAS officer is given a consent to act as a chief guest for this today's program. This 2 days. And main outcome of this program we are expecting, they want to start student innovation councils in each and every school. Under that, so that is the main outcome of this program. Thank you, sir. Sir. సార్ అంతే నేను చెప్తాను సార్. Welcome to Siddhartha Deemed to be University. Siddhartha Deemed to be University is organizing 2-day capacity building workshop on design, on innovation, design and entrepreneurship with the support of Minister of Education Innovation Cell, All India Council for Technical Education and Vadvani Foundation on 20th and 21st of November 2025, that is tomorrow and day after. The basic objective of this organizing this program is to foster the culture of innovation and design and entrepreneurship, particularly from school education. ఇప్పటివరకు మన భారతదేశంలో ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ హ్యావ్ ఇంట్రడ్యూస్ ఇన్స్టిట్యూషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్స్, దట్ ఈస్ డిగ్రీ గ్రాంటింగ్ ఇన్స్టిట్యూషన్ అన్నింటిలో ఇది ఆల్రెడీ పెట్టడం జరిగింది. బట్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఈ ఇన్నోవేషన్ కల్చర్ తీసుకురావాలని ఈ ప్రోగ్రామ్ with the support of Ministry of Education Innovation Cell and Ministry of School Education, they have launched this program in the entire country. So మన రాష్ట్రంలో 20-21 తేదీల్లో మనం as a part of our promoting society సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాము. ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరంటే ముఖ్యంగా స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్స్, అంటే దీస్ అంబాసిడర్స్ ఇంక్లూడ్స్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అండ్ డైట్ మెంబర్స్, SCRT members and also members of PM Shri schools, that is Prime Minister schools for rising innovation. So వీళ్ళందరూ కూడా ఇన్ అడిషన్ టు దిస్ విద్యార్థులు ఫ్యాకల్టీ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళందరూ దే యాక్ట్ ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఓవర్ 2 days, they will act as the ambassadors. They will go to the schools and again they will train the teachers in turn they will train the students, so that obviously మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం స్కూల్ ఏజ్ నుంచి, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా అన్ని క్లాసుల్లో అన్ని తరగతుల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో పాటుగా సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఇన్నోవేషన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేసి తద్వారా ఆ ఇన్నోవేషన్ నుంచి డిజైన్, సర్టన్ కైండ్ ఆఫ్ డిజైన్, తర్వాత స్టార్టప్, తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ కల్చర్ అండ్ థింకింగ్ అనేది స్టార్ట్ అయితే తర్వాత వాళ్ళు డిగ్రీ లెవెల్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏ డిగ్రీ ఇంట్రెస్ట్ చదివినా అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకు వచ్చినటువంటి ఐడియాస్ ఒక ప్రొడక్ట్ రూపంగా మార్చి దాని నుంచి ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకురావాలనే ఉద్దేశంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరు వినేమంటారు, అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విజన్ ఈజ్ వికసిత్ భారత్ 2047, 2047కి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఈ 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన యొక్క వికసిత భారత్ ఉద్దేశాలు నెరవేరే విధంగా, అంటే మనం ఇప్పటివరకు కొన్ని వస్తువులు ఇతర దేశాల మీద ఆధారపడకుండా పూర్తిగా మనమే మన దేశంలో మన టెక్నాలజీస్తో, మన స్కిల్తో, మన ఇన్నోవేషన్ ద్వారా మన ప్రొడక్ట్స్ మనమే ఉత్పత్తి చేసి సెల్ఫ్ రిలయంట్ కంట్రీ కింద మనం డెవలప్ అయ్యి ఇంకా మనం వేరే చిన్న దేశాలకు కూడా మనం ఈ ప్రొడక్ట్స్ని
ఎగుమతి చేసే దిశలో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మిగతా డీటెయిల్స్ ఆల్రెడీ ఇంతకుముందు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ మేము అప్లై చేసినప్పుడు అండి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 12 to 15 ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీస్ అప్లై చేసి ఫైనల్లీ అవర్ యూనివర్సిటీ సెలెక్టెడ్ యాజ్ ఎ నోడల్ సెంటర్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో ప్రౌడ్లీ వీ కెన్ సే దట్ వన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ వీ గాట్ ద ఆపర్చునిటీ టు షోకేస్ హియర్ ఇన్ అవర్ యూనివర్సిటీ. అండ్ అది కాకుండా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము, ఇది గోల్డెన్ జూబ్లీ ఇయర్. సో సిద్ధార్థ అకాడమీకి మాకు గోల్డెన్ జూబ్లీ ఇయర్ చేసుకుంటున్నాము. దాని కింద కూడా మాకు ఈ యాక్టివిటీ చేయడానికి మాకు ఏఐసిటి అప్రూవల్ ఇవ్వడం అనేది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ ప్రోగ్రామ్ పేరు 2-day కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ ఆన్ ఇన్నోవేషన్ డిజైన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్. ఈ ప్రోగ్రామ్ it's not a one body, it's a multiple bodies are supporting this one. One is AICTE, second one is the Ministry of Education Innovation Cell, and other one is the Department of School Education and Literacy, and the fourth one is the PM Sri, and fifth one is the NCRT, and other is the School Innovation Council, and the last one is the Vadhwani Foundation. సో వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. ఈ డిజైన్ చేసిన దాంట్లో Day 1, Day 2 షెడ్యూల్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఇచ్చారు. ఈ టోటల్ ప్రోగ్రామ్ షెడ్యూల్లో ఎన్ని యాక్టివిటీస్ చేయించాలి, డిజైన్ థింకింగ్ మీద కేస్ స్టడీస్ ఎవరు చేయించాలి, ఎలా చేయించాలి, అలాగే మన స్టార్టప్ అంటే స్కూల్ డిఈఓస్కి అసలు స్టార్టప్ ఎలా స్టార్ట్ చేస్తారు అనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఈ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్డ్ లెర్నింగ్ మీద కూడా, అంటే మా యూనివర్సిటీలో ఎవరైతే స్టార్టప్ ఆల్రెడీ స్టార్ట్ చేశారో వాళ్ళవన్నీ మొత్తం ఒక 35 ఇన్నోవేటివ్ ఐడియాస్ మేము ప్రజెంట్ చేస్తున్నాము. వీ హ్యావ్ ఎ TBI, టెక్నికల్ బిజినెస్ ఇంక్యుబేటర్, సిద్ధార్థ యూనివర్సిటీ వీ హ్యావ్. అండర్ దట్ వీ హ్యావ్ 35 innovation models we are exhibiting to this all 70 members participants who are coming from throughout the AP from 26 districts, school DEOs, diet principals and SCRT members. దీనికి ముఖ్య అతిథిగా 20వ తారీఖు అంటే రేపు ముఖ్య అతిథిగా శ్రీ బొడ్డా శ్రీనివాసరావు గారు IAS ఆఫీసర్, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు పాల్గొంటున్నారు. వీరితో పాటు గౌరవ అతిథులుగా డాక్టర్ MR ప్రసన్న కుమార్, అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష AP గవర్నమెంట్, అండ్ ఫ్రమ్ ఏఐసిటి నుంచి కూడా ఒక పర్సన్ మాకు ఈరోజు ఆఫ్టర్నూనే వస్తున్నారు. త్రూఅవుట్ ప్రోగ్రామ్ చివరి వరకు కూడా ఉండి ఈ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది దాని సపోర్టు, గైడెన్స్, కోఆపరేషన్ వాటి కోసం వస్తున్నారు. ఆయన పేరు డాక్టర్ ఎలన్ గోవెన్ కరపియన్, అసిస్టెంట్ ఇన్నోవేషన్ డైరెక్టర్, ఇన్నోవేషన్ సెల్ AICTE, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంతో పాటు మా అకాడమీ నుంచి మేనేజ్మెంట్ మెంబర్స్ రాజే గారు, లక్ష్మణ్ రావు గారు, ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారు, అండ్ VC సార్, అవర్ వైస్ ఛాన్సలర్ P వెంకటేశ్వరరావు గారు, మిగతా టీమ్స్ HODs అందరూ కూడా పాల్గొంటున్నారు. దీనికి మొత్తం మా అండర్ యూనివర్సిటీ నుంచి ఆల్మోస్ట్ 50 ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్ అండ్ 50 స్టూడెంట్ వాలంటీర్స్ రిప్రజెంటింగ్ దిస్ ఎంటైర్ టీమ్. దీని నుంచి ఫైనల్గా అంటే అవుట్కమ్ అంటే ఈ ప్రోగ్రామ్ నుంచి వాళ్ళ టేక్ అవేస్ ఏం తీసుకుంటారంటే డిజైన్ థింకింగ్. అసలు డిజైన్ థింకింగ్ అంటే ఏంటి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే స్టూడెంట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫైనల్గా స్టూడెంట్స్తో ఇన్నోవేషన్ ఐడియాస్, స్టార్టప్స్ ఎలా స్టార్ట్ చేయించాలి, ఇది ముఖ్య ఉద్దేశం. దీని నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్కూల్లో టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. ఆ స్కూల్ టీచర్స్ ఆ స్కూల్ పిల్లలతో వాళ్ళతో ఇన్నోవేషన్ ఐడియాస్, డిజైన్ థింకింగ్ అండ్ స్టార్టప్స్ స్టార్ట్ చేస్తారు. ఈ మొత్తం స్కీమ్కి PM నరేంద్ర మోడీ గారు 350 crores అనౌన్స్ చేశారు. ఇది మాకు ఇన్ఫర్మేషన్ AICTE వాళ్ళు ఇచ్చారు. సో బై నెక్స్ట్ ఇయర్ 2026 జూలై కల్లా స్కూల్ లెవెల్ నుంచి త్రూ స్టూడెంట్ కౌన్సిల్ సెల్స్ ఏర్పరిచి వాటి నుంచి స్టార్టప్స్ రావాలని కోరుకుంటున్నారు. ఇది ముఖ్య ఉద్దేశం.